నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి కింద నగదు అందజేస్తున్నాం. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సీఎం చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి. సైదాపురం మండలం తుమ్మల తలుపురు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని 10 అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, పది ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయం. మనుబోలులోని ఎంఏ కార్యాలయంలో మనుబోలు ఈటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు మెమోంటోలు అందజేసిన యూనియన్ నాయకులు తదితరులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పూజలు. గూడూరు మండలం పొందకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజలు, అభిషేకాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి కింద నగదు అందజేస్తున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 కోట్ల వరకు ఇచ్చామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. పట్టణంలోని గమ్మలపాలెం ప్రాంతంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన నివాసం నుండి సైకిల్పై చేరుకున్నారు. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన నగదు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వంలో ఎవరికి ఎటువంటి సాయం అందలేదన్నారు. ప్రజలు మళ్లీ పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి కింద వైద్య ఖర్చులకు నగదు అందజేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబును ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని ఆయన వివరించారు. అవన్నీ కాదని పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ఉన్నా వారికి వర్తించిన వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయాలా అనేటువంటి మాట ఇచ్చారు కాబట్టే ఈరోజు ఈ పని చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడున్న విలేజెస్లో ఏమైనా నువ్వు ఓట్లే తెలుగుదేశం పార్టీ కంటే అయ్యగారు మాకు ఆ రోజు మాకు ఆరోగ్యం బాగా సహాయం చేశాడే కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం మా కుటుంబం తగ్గిందే అంటాం. ఈరోజు చంద్రబాబు గారు ఇంత సహాయం చేస్తున్నప్పుడు మీ కుటుంబం అంతా చంద్రబాబు పోటీ లేదా? చెప్పండి, గుండె మీద మనసు చెప్పండి. మీరు ఏమా చెప్పండి, గమ్మున్నారేమే వెయ్యాలైపోలేదా? ఎందుకంటే మేము ఉంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఇక్కడ పేదవాళ్ళతో పార్టీలతో మా సంబంధం లేదు. ఎవడు పేదవాడైనా ఖర్చు అయితే ఖచ్చితంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆ పార్టీ అని నీ పార్టీ అని మేము ఎక్కడ కూడా ఇంతవరకు నాకు తెలిసి ఒక కప్పులు వేసుకొని ఎటు పంపించాల. ఏం వచ్చినా ఒకవేళ పెట్టినా ఆయన వైఎస్ఆర్సీపీ అక్కడ నీకు వ్యతిరేకంగా చేశాడన్నా కానీ చేశాడు ఈసారి మాట్లాడని చెప్పి మేము శాంక్షన్ ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. ఇచ్చేది సునీల్ కుమార్ కాదు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, మా వాళ్ళు రావచ్చు, నేను రావచ్చు. నేను ఇప్పించానా నీకు సీఎం రిలీఫ్ ఫండ్ నేను చిగురు పెట్టాను ఎన్నది మీరు నీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో అదే మీరు వినాలా. గుర్తుపెట్టుకోండి, డబ్బులు అంటే అది తేలికేం కాదు. అన్యాయం ఏంటంటే బంధువులు కూడా ఇంకా పలువురు మాట్లాడారు. ప్రజలకు మేలు జరుగుతున్న ఆలోచించారో, ఆశించారో, మీ ఓట్లు వేశారో, గెలిపించారో, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు మీకు అందరికీ సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం ఎవరు పనిచేస్తారనేది తెలుసుకొని మనం అందరం ముందుకు నడవాలి. ఈరోజు మీరు మీ ఆరోగ్యాలు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా సీఎంఆర్ చెక్కులు తీసుకోవాలన్నది శాసనసభ్యులు గారి యొక్క పరిపాలన ఆఫీస్కి తీసుకొచ్చి మీరు ఇచ్చినప్పుడు సంబంధిత ఆఫీస్ సిబ్బంది అవన్నీ కూడా రెడీ చేసి శాసనసభ్యులు గారు అది తీసుకుపోయి సీఎం ఆఫీస్కి అందించి అక్కడ మంజూరు చేసి తీసుకొచ్చి ఈరోజు మీకు ఈ చెక్కుల్ని ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరికి బాగా లేకుండా మీరు ఎవరొచ్చి చెప్పినా మీకు తక్షణమే ఆ సహాయాన్ని అందించాలనే ఆలోచనతో
మన శాసనసభ్యులు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు 73,000 రూపాయలు, 384 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ఎవరైనా కూడా బాగలేదు అని అంటే మన శాసనసభ్యులు గారు సీఎం రిలీఫ్ ఫండ్కి పార్టీలకు వ్యతిరేకంగా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు 24వ విడత అంటే 24 సార్లు ఇప్పుడు చెక్కులు ఇచ్చామంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంచుమించు 5 కోట్ల 6 కోట్ల దాకా మనం పూర్తి అయిపోయింది. మనం ఎవరైనా కూడా బాగలేదని అంటే మటుకు మన పార్టీ ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యే గారిని కలవచ్చు, లేదా స్థానికంగా కూడా. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసు, వెంకటేశ్వరరాజు, హరికుమార్, రాజశేఖర్, పింఛల వైఎస్ఆర్, చంద్రమౌళి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతోందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజా దర్బార్ లో భాగంగా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యటించారు. గ్రామ మాజీ సర్పంచి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పెమ్మసాని సుగుణమ్మ, పెమ్మసాని దిలీప్ నాయుడు, భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో కేరళ బ్యాండ్ గజమాల తాయనకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు తలుపూరు గ్రామ హనుమాన్ జంక్షన్ క్రాస్ రోడ్ నుండి బైక్ ర్యాలీ చేపట్టారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్, సీసీ రోడ్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ డేగపూడి సైదాపురం డబుల్ రోడ్డుకు నిధులు ఎంతవరకు వస్తాయో అంతవరకు వేయాలని R&B అధికారులకు చెప్పానన్నారు. మిగతా రోడ్డుకు 7 కోట్ల వరకు అవసరమని చెప్పారని, ఆ నిధులు కూడా మంజూరు చేస్తామని పేర్కొన్నారు. తలుపూరు రోడ్డు నుండి చెర్లోపల్లి దుగ్గంట మార్గంలో వెంకటగిరి నియోజకవర్గ ప్రాంతం వరకు 1,50,00,000 రూపాయల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. గ్రామంలో కూడా సీఎం సహాయ నిధి నుండి 6,80,000 రూపాయలు అందించామన్నారు. పేదలకు దానం చేస్తున్న పుణ్యాత్మురాలు పెమ్మసాని సుగుణమ్మని కొనియాడారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆయన వివరించారు. సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మనసు కూడా ఉండాలి. అందులో ఈ మండలంలో బాగా ఈ చుట్టుపక్కల ఎవరైనా అడిగితే సహాయ సహాయాలు అడిగినా సొంతంగా సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి మరి ఈ గ్రామంలో కూడా ప్రభుత్వం ద్వారా ఏమైతే చేయాలో అది చేస్తూ ఈ గ్రామంలో ఎవరైనా పేదవాళ్ళ చరిత్ర కూడా చూసేటువంటి సోదరమైన సుగుణమని చెప్పాలి. అదేవిధంగా సోదరులు గంగోటి నాగేశ్వర గారు అదేవిధంగా పరిపాలన చూశారు. ఆ రోజు ఒక బటన్ నొక్కడమే చేశారు. ఈరోజు మనం ఆ బటన్ నొక్కుతూ మన ముఖ్యమంత్రి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా పనులు చేస్తా ఉన్నాం. ఆయా గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనం ఏమి చేయాలి అని తెప్పించుకొని ఆయా శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా శాంక్షన్లు ఇచ్చి ఇక్కడ అధికారుల ద్వారా చేసే పనులు అధికారులు చేస్తా ఉన్నాం, ప్రభుత్వం ద్వారా చేసేటువంటి పనుల్ని ప్రభుత్వం ద్వారా చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే గ్రామంలో 5 మందికి 6,40,000 రూపాయలు ఇచ్చాం. వాళ్ళు కూడా ముదురాయిలో ఉన్నారు. ముమ్మాటి కృష్ణయ్య, దేవరపాటి రమణయ్య, అదేవిధంగా ఇంకొక రమణయ్య, వీళ్ళందరూ కూడా లక్ష్మీ రమణయ్య, వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా ఉంటే కూడా తెచ్చి అందరూ కూడా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఇలాంటి చెయ్యాలనే కాన్సెప్ట్ ఉన్నాడు కాబట్టి మనం ఎన్ని ఇచ్చినా కానీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఎన్ని వినియోగించుకోవాలని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు. వాటర్ ట్యాంకు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ ఇవన్నీ మనకి చేయడం జరుగుతుంది. మనం పిల్లల భవిష్యత్తుని అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మనం అభివృద్ధి కార్యక్రమాల వైపు మొగ్గు చూస్తూ దీనికి పాటుపడుతున్నటువంటి మన గురువుల రామకృష్ణ గారి అందరినీ గుర్తించుకోవాలి. మన సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా మన ఎమ్మెల్యే గారు ఎంత ఓపికగా తీసుకెళ్లి మన నియోజకవర్గంలోనే ఎక్కువ మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్లు అందించడం జరుగుతుంది. అలవర్ శిక్షలో భాగంగా వచ్చే అనేక సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి వైద్యానికైనా రీసెంట్గా గిద్దలూరు పోయిన బ్రహ్మాండంగా అక్కడ ఒక వీట్ సెంటర్ కట్టినారు. అది కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఈ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో చాలా పెద్ద ఎత్తున మా వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో అయితేనేమే అన్ని విధాలుగా ఆయన వంతు బయటికి చెప్పుకోకపోయినా కూడా ఆలోచించి అప్పటికప్పుడు డిసిషన్స్ తీసుకొని ఆఫీసర్లందరి ద్వారా చేపిస్తున్నటువంటి ఆయనకి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ 2-3 చిన్న విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా సార్ దృష్టికి వచ్చినాయి, అన్నీ నోట్ చేసుకున్నారు. ఆయన అన్నీ కూడా తొందరలో చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఎప్పటి నుంచో అబౌట్ 50-60 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి మైనింగ్ స్కూల్ ఒకటి చాలా పాటుపడిపోయింది. ఆ స్కూల్లో స్టాఫ్ లేరు, ఎవరు లేరు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, డైరెక్టర్ రాఘవరెడ్డి, నాయకులు కేపీ రాజు, విజయరెడ్డి, రాపూర్ సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, దర్శి వెంకటేశ్వరు, విజయరెడ్డి, ఎంపీలో రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి మనుబోలు యూటీఎఫ్ శాఖ అభినందన సభ ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కార్యదర్శి అన్నారు. మనుబోలులోని ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలులోని ఎంఈఓ కార్యాలయంలో మనుబోలు యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ వారికి మెమోంటోలు ప్రోత్సాహాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మరికొందరు మాట్లాడుతూ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంక్షేమం కోసమే కాకుండా విద్యార్థుల ఉన్నతిగా కూడా పాటుపడుతోందన్నారు. 6 నెలల పాటు 10 విద్యార్థులకు మెటీరియల్ అందజేయడం, వారిని చదివించడం వంటి యూటీఎఫ్ శాఖ చేసిందన్నారు. అధిక మార్కులు సాధించేందుకు చొరవ తీసుకున్నారని వారు వివరించారు. మంచి కార్యక్రమం. మనుబోలు మండల శాఖ 10వ తరగతి విద్యార్థులను అభినందించి ఈ అభినందనలో వారి యొక్క పురోగతిని చూడాలని ఆశ ఉన్నటువంటి మనుబోలు మండల శాఖకు జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక అభినందనలు. యూటీఎఫ్ అనేది కేవలం ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే కాకుండా ఒక సామాజిక అవసరాల కోసం ఏర్పడినటువంటి సంఘం. ఇప్పుడే వసంత కుమార్ మేడం గారు మాకంటే చాలా సీనియర్ మేడం గారు ఉపాధ్యాయ యూనియన్ యూటీఎఫ్ ఎప్పుడు ఏర్పడింది, దాదాపు మొన్ననే 2025లో మేము స్వర్ణోత్సవాలు చేసుకున్నాం. 50 సంవత్సరాలు ఏర్పడి ఒక సంస్థ 50 సంవత్సరాలు ఏర్పడి మనుగడ సాగించిందంటే దాని యొక్క పునాది ఎంత బలంగా ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. దాని యొక్క దూరదృష్టి, దాని యొక్క పునాది అంత దూరదృష్టితో చూడబట్టే 50 సంవత్సరాలైనా రోజు రోజుకి దాని యొక్క సభ్యత్వం పెంచుకుంటూ సమాజంలో అన్ని వర్గాలని ఏకం చేస్తూ, ఉపాధ్యాయ సంఘాల్లో అన్ని సంఘాలని ఏకం చేస్తూ ఐక్యమత్యము అనేది ఎంత ప్రభావితం చూపుతుందో చూపినటువంటి ఏకైక సంఘం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. ఆ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కేవలం ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్లు, వాళ్ళ యొక్క పిఆర్సీలే కాకుండా అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనేది మూల సూత్రాలు. చదవండి, చదివించండి, సామాజిక స్పృహతో పనిచేయండి. వస్తూ ఉన్నటువంటి ఈ నూతన పోకడలతో పాటు అనేక రకమైనటువంటి బాలోత్సవాలు, బాలవేదికలు, సైన్స్ మేళాలు, టిఎల్ఎం ఇలాంటివి ఎన్నో ప్రిపేర్ చేసి ఒక మంచి అకాడమిక్ వింగ్ని దత్గారు వాళ్ళ సారథ్యంలో నిర్వహిస్తూ ఉంది మన రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ, మండల శాఖలు. అలాగే 10th క్లాస్లో అందరూ పాస్ అయ్యడానికి ఎలాంటి మెటీరియల్ అవసరమని ఒక టీం వర్క్ చేసి బుక్స్ని రెడీ చేసి ముఖ్యంగా మా మండలంలో అన్ని హై స్కూల్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ సంఘం వారి యొక్క సొంత నిధులతో మా బిడ్డలందరికీ ఇచ్చారు. మరీ వాళ్ళకి మరొకసారి తెలుసు మంచి ఆదాయం చేస్తున్నారు. ఎందుకంటే దేశంలో విద్య, వైద్యం ఈ 2 ప్రైవేట్ పరం అయిపోతే పేదవాళ్ళకి, వెనుకబడిన వర్గాల వారికి చదువు దక్కదు.
గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఇక్కడున్న ఈ కుర్చీలో కూర్చున్న మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళమే. కానీ ఈరోజు ఒక పెద్ద ప్రమాదం మనం ముంచుకొస్తుంది. ప్రభుత్వ బడిలో నిర్వీర్యం చేయడానికి చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అది గమనించండి. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు వసంత కుమారి, ఈటీఎఫ్ నాయకులు రాగయ్య, శ్రీనివాసులు, అనిల్ కుమార్, శ్యామల, రామయ్య, మహేంద్ర, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో శనివారం ఉదయం వీచిన భారీ ఈదురు గాలులకు రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపోయాయి. వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన నాయకులు మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. నేలకొరిగిన చెట్లను తొలగించి వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా చొరవ తీసుకున్నారు. చిల్లకూరు గ్రామంలో వెలసిన శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారికి 5 కిలోల వెండి కవచాలను ఆమారి శ్రీధర్, సుప్రియ దంపతులు అందజేశారు. వారి కుమారుడు ఆమారి భావేష్ జన్మదినం సందర్భంగా అమ్మవారికి వెండి కవచాలను బహుకరిస్తున్నట్లు దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణప్రసాద్ అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. వెండి కవచాలతో అమ్మవారిని అలంకరించారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు శ్రీనివాసు, సుధమ్మ, చిల్లకూరు సొసైటీ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు పిల్లెళ్ల సురేష్ యాదవ్, కాటూరు నవీన చంద్ర యాదవ్, వెంకటేష్ యాదవ్, పిల్లెళ్ల గోర్ధన్ యాదవ్, గోపి యాదవ్, కోకోలు రాజశేఖర్ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, గుర్రం శ్రీనివాస్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు. అమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. అష్ట చేతులున్న మాది శక్తి గంగమ్మ, అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ, దీనులగా పాడే దివ్య రూపినివే గంగమ్మ, ప్రాణకోటికి ఆధారము నీవే గంగమ్మ. కోటి మాయలు గల్ల దొరసారివమ్మ, నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపెట్టి కల్పవల్లివే గంగమ్మ.
బాగా ఊరూర వెలిసి. కోట మండలం చందోడు గ్రామంలో ఎంవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరానికి విరివిగా యువత తరలి వచ్చి ఉచితంగా రక్తం అందించారు. ముప్పవరపు లహరి జన్మదిన సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాతలను నిర్వాహకులు, మెడికల్ వైద్య సిబ్బంది ధృవపత్రాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, ముప్పవరపు ఆదిలక్ష్మి గారుల మీద ఏర్పాటు చేసిన ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా ఎంవీరావు ఫౌండేషన్ నివాసం వద్ద ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. మా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని పిలిచిన వెంటనే రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. అందులో నా స్నేహితుడు, మిత్రుడు, మా నాన్నగారి దగ్గర పనిచేసిన వ్యక్తి రమేష్ గారు ఈరోజు బ్లడ్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా ఫౌండేషన్ నిర్వహిస్తున్న 11,085 కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బ్లడ్ క్యాంపు 2,780 కార్యక్రమంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. దీనికి ప్రతి ఒక్క రక్తదాతకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, అతిపెద్ద డివిజన్గా ఉన్న గూడూరుకు అన్యాయం చేయొద్దని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల్ నాయక్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు 174వ రోజుకి చేరుకున్నాయి. శిబిరంలో కూర్చున్న నాయకులు గూడూరును జిల్లా చేయాలంటూ నినాదాలు చేశారు. గూడూరు జిల్లా కావాలని గత 174 రోజుల నుంచి భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం మన 174 రోజులైనా చంద్రబాబు నాయుడు ఏమీ పట్టించుకోవాలి. ఆయనకి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నాను. నేను అడిగా పిఏ గారిని, ఏమయ్యా మాది ఏమైంది, ఇన్ని కాగితాలు పెట్టాం, ఇంత పరిస్థితి అంటే ఇంకా ఆలోచిస్తున్నారు, అన్ని విధాలా చూస్తారు అని అన్నారు. నాకు తెలిసిన ప్రకారం నారా లోకేష్ గారు ఒక్కరే. గూడూరు మండలం కొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నాయుడుపేటకు చెందిన పీడిఆర్ ఇన్ఫ్రా వ్యవహరించారు.
మమ్మ మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధళ్ళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. శరణు 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 శ్రీ వెంకయ్య స్వామి పాదమే శరణు దేవా. శరణు 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 శ్రీ వెంకయ్య స్వామి పాదమే శరణు. శరణము వెంకయ్య శరణము గురురాయ. శరణము వెంకయ్య శరణము గురురాయ. శరణంటి గురుదైవమా శ్రీ వెంకయ్య కరుణించి కాపాడు మా దేవా. శరణంటి గురుదైవమా శ్రీ వెంకయ్య కరుణించి కాపాడు మా. శ్రీ గొలగమూడి క్షేత్ర నివాస. శ్రీ గొలగమూడి క్షేత్ర నివాస. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,017 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,20,130 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,50,500 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 281 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి కింద నగదు అందజేస్తున్నాం. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సీఎం చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి. సైదాపురం మండలం తుమ్మల తలుపురు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని 10 అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. పది ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయం. మనుబోలులోని ఎంఏ కార్యాలయంలో మనుబోలు ఈటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు మెమోటోలు అందజేసిన యూనియన్ నాయకులు తదితరులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పూజలు. గూడూరు మండలం పొందకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజలు, అభిషేకాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.